హలో మమ మ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు పాపులర్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9. చాలామంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 గురించి లీగల్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లోకి కామనర్స్ చాలామంది వెళ్ళబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ఒక 4 ఆర్ 5 మెంబర్స్ని కామనర్స్ని అయితే పంపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు సీజన్లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఇలా కామనర్స్ని ఇంతమందిని బిగ్ బాస్ సీజన్లోకి పంపించడం. మరి చాలామంది ఈ బిగ్ బాస్ సీజన్ 9 కోసం చాలామంది కామర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. మరి మీరు అప్లై చేశారా? చేసే ఉంటారు కదా కొంతమంది. మరి వీళ్ళని ఎలా ఫిల్టర్ చేస్తారు? ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఈ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ అప్లై చేసిన కామనర్స్ అందరినీ ఫిల్టర్ చేసి ఫైనల్‌గా ఒక 200 మెంబర్స్‌కి వీళ్ళు కాల్ అనేది చేయడం జరుగుతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్. వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత కామనర్స్‌కి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఆ కాల్‌లో తెలుసుకోవడం జరుగుతుంది. అలాగా కొంతమందిని ఫిల్టర్ చేస్తారు. అలా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక 100 మెంబర్స్‌ని అలా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ రౌండ్‌లో. ఈ సెకండ్ రౌండ్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ విలేజ్ డీటెయిల్స్ ఇలా అన్ని డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఇలా ఇక్కడ ఇంకొంతమందినైతే ఫిల్టర్ చేస్తారు. ఇలా ఫిల్టర్ చేసే ప్రాసెస్‌లో ఫైనల్‌గా ఒక 15 మెంబర్స్‌నైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 15 మెంబర్స్‌కి మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ వీళ్ళందరికీ కలిపి ఇంకొక టాస్క్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీని పేరే వీళ్ళు 'అగ్ని పరీక్ష' అని ఒక టైటిల్ పెట్టి, వీళ్ళు ఒక మినీ బిగ్ బాస్ లాగా దీన్ని ఒక 10 డేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10 డేస్‌లో ఎవరైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో, ఎవరైతే ఆడియన్స్ యొక్క ఓట్స్‌ని గెలుచుకొని ఎక్కువ ఓట్స్‌ని గెయిన్ చేస్తారో, వాళ్ళకి ఫైనల్‌గా బిగ్ బాస్ సీజన్ 9లోకి పంపించడం జరుగుతుంది కామనర్స్‌గా. మరి ఈ 'అగ్ని పరీక్ష' అనే టాస్క్‌ని వీళ్ళు ఎలా కండక్ట్ చేస్తారంటే, జియో సినిమాలో మనకు కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ 10 డేస్ వీళ్ళకి కొన్ని టాస్క్‌లనేవి కండక్ట్ చేసి ఒక మినీ బిగ్ బాస్ లాగా చేస్తారు. మనం ఓట్ చేయాలి. ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో ఆ జియో సినిమాలో వాళ్ళు ఓటేసే ఛాన్స్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఎవరికి నచ్చిన కంటెస్టెంట్‌కి వాళ్ళు ఓట్ చేసుకోవచ్చు. ఇలా ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళని ఫైనల్‌గా అయితే బిగ్ బాస్ సీజన్ 9కి కామనర్స్‌కైతే పంపించడం జరుగుతుంది. మరి వెయిట్ అండ్ సీ. బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎవరు కామనర్స్‌గా వెళ్తారో మనం కూడా చూడాలని ఉంది కదా! సో, వెయిట్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ సీజన్ 9 యొక్క రివ్యూస్ అలాగే బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. ఉంటా